కర్ణాటకలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కేఆర్ఎస్ డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో తమిళనాడులో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కావేరీ నది నీటి ప్రవాహంలో ఓ వృద్ధుడు చిక్కుకుపోయాడు. సకాలంలో స్పందించిన అధికారులు ఆ వృద్ధుడిని నీటిలో కొట్టుకుపోకుండా కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. కావేరీ నది ఉధృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతాలను ప్రభుత్వం అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణగిరి, ధర్మపురి, సేలంతో సహా 9 జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. మేటూరు డ్యాంకు వరద ముప్పు పొంచి ఉన్న సందర్భంలో డ్యాం పూర్తిగా నిండిపోవడంతో 80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. వరద నీటి ప్రవాహంతో కావేరీ నది ఒడ్డున ఉన్న భారీ విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. ముందస్తు చర్యలలో భాగంగా తిరుచిలోని కొల్లిడం హైవే బ్రిడ్జ్ ని అధికారులు మూసివేశారు. దీంతో రోడ్డు మార్గంలో కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. కావేరీ నదీ పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలకు తోడు చలి తీవ్రత పెరుగుతుండడంతో ఊటీలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.